పులివెందుల సిఎస్ఐ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న సీఎం. దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, మెదక్ చర్చిలో సందడి. సన్బర్న్ ఈవెంట్ కు అనుమతులు లేవు, బుక్ మై షో ప్రతినిధులను హెచ్చరించామన్న మహంతి. సస్పెండ్ అయిన ఎంపీలతో మల్లికార్జున ఖర్గే భేటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి బారులు తీరిన భక్తులు. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం. రైట్కి డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ 3వ రోజు కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది. పులివెందులోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన తాడేపల్లి బయలుదేరున్నారు. లైవ్ చూద్దాం.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు. ఈ నెల 29 అంటే శుక్రవారం రోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించి అక్కడే మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు మంత్రులు ఇద్దరు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయము, ఎంత ఆయకట్టు వచ్చింది, స్థిరీకరణ ఎంత జరిగింది, ప్రాజెక్టు నిర్వహణకు ఎంత మేర విద్యుత్తు అవసరం అవుతోంది, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర సమగ్ర అంశాల మీద ఇప్పటికే ప్రభుత్వం అధ్యయనం చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ, దాంతో పాటు విద్యుత్ శాఖల మీద ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. అదే తరహాలో అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఇరిగేషన్ శాఖపై మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వము శ్వేతపత్రం విడుదల చేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సిద్ధమైంది. కానీ సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అనంతరము అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ శుక్రవారం రోజు ఏకంగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ద్వారా అక్కడ ఉన్న సాధక బాధకాలను, దాంతో పాటు క్షేత్రస్థాయి అంశాలను ప్రజల కళ్ళకు కట్టినట్టుగా వివరించవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ పరిస్థితుల్లోనే మేడిగడ్డ బ్యారేజీ మీదే ఉత్తమ్ తర్వాత కాళేశ్వరం వద్ద 2 పిల్లర్లు కుంగటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం నిరుపయోగం అయింది అని చెప్పి నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ నిన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి, ఎటువంటి నష్టం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని, 1,00,000 కోట్ల ఆస్తి అని చెప్పి కేటీఆర్ నిన్న స్పష్టం చేసిన నేపథ్యంలో కాళేశ్వరం అసలు జరుగుతున్న అంశం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు డిజైన్ చేశారు, లోపాలేంటి, 2 పిల్లర్లు కుంగాయి, ఆ పిల్లర్ల కుంగిన తర్వాత కాళేశ్వరం పునరుద్ధరణ పనులు, మెయింటెనెన్స్ పనులు ఎల్ఎన్టీ చేస్తాను అని చెప్పి నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ మొదట నిర్వహణ, పునర్నిర్మాణము చేపడతాము అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. ఆ తర్వాత ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఏం జరుగుతుంది, కాళేశ్వరంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, అసలు డిజైన్ ఎవరు డిజైన్ చేశారు, ఆ డిజైన్ ఉపవిష్టంగా ఉంది, ఇసుక కుంగటం వల్ల పిల్లర్లు కుంగటము అనేది జరగదు, అంటే కింద మనం భవనం నిర్మించినా కూడా ఫౌండేషన్ చాలా బలంగా ఉండేలాగా చూసుకుంటాం. కానీ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ సర్కార్ ఎందుకు హడావుడిగా ఆ ప్రాజెక్ట్ నిర్మించాల్సి వచ్చింది, మొత్తం ఆ ప్రాజెక్టు జరిగిన వ్యయం ఎంత జరిగింది, ఆ కొత్త ఆయకట్టు ప్రభుత్వం చేస్తున్నట్టుగా 1,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు చేకూరిందా, దాని తర్వాత స్థిరీకరణ ఏమైనా పెరిగిందా, ఈ సమగ్ర అంశాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రజెంట్ చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం రోజు మేడిగడ్డ కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు వద్దే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించవచ్చు అనే ఉద్దేశంతోనే ఏకంగా మేడిగడ్డ భూగర్భంలోనే, మేడిగడ్డ సమీపంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుంది. అందులో భాగంగా ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండటంతో
అధికారుల్లో మాత్రం ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. అధికారులందరూ సమగ్ర సమాచారంతో రావాలి. ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ సంస్థలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఇంజనీర్లు కానీ, ఆ నిర్వహణ చేస్తున్న అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, విద్యుత్ శాఖ అధికారులు కానీ, మొత్తంగా ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడికి వస్తారు. వాళ్ళ సమక్షంలోనే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కాళేశ్వరము కుంగుబాటు అనే అంశము ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగకరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్ల అక్రమాలు జరిగాయి. అక్రమాలు అవినీతి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతాము అని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిజానిజాలను నిగ్గు తీసేందుకు ప్రాజెక్టు నాసి రకము పనులపై కానీ, లేకపోతే ఖర్చులపై కానీ, దాని తర్వాత ఎక్కడ ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభ నష్టాలు, బ్యాక్ వాటర్ వల్ల ముంపు గురవుతున్న భూముల విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద అధ్యయనం చేసేందుకు, దర్యాప్తు చేసేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అందులో భాగంగానే మొదట ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే మొత్తము ప్రాజెక్టు సంబంధించిన లాభ నష్టాలు, సాధక బాధకాలను అన్నింటినీ వివరించిన తర్వాత ఇంకా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణకు రెడీ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం సంచలనంగా మారబోయే అవకాశం మనకు కనిపిస్తా ఉన్నాయి. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో సన్ బన్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకున్నా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకొని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో సన్ బన్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైన్లో అందిస్తారు. పవన్. సర్పంచ్ కార్యక్రమంపై ఇటు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా బుక్ మై షోలో టికెట్లు విక్రయించడం పైన కూడా పోలీసు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండానే సర్పంచ్ సంబంధించి కార్యక్రమం టికెట్లు ఎలా విక్రయిస్తారని చెప్పి కూడా బుక్ మై షో ద్వారా టికెట్లు విక్రయించడంతో బుక్ మై షో సంబంధించిన సిబ్బందిని కూడా పిలిచి పోలీసులు కూడా హెచ్చరించారు. అంతేకాకుండా న్యూ ఇయర్ వేడుకలకు మాత్రము
కంపల్సరీగా అనుమతులు తీసుకుంటేనే ఈ యొక్క ఈవెంట్లు కూడా దీనికి సంబంధించి నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా డ్రగ్స్ పైన కూడా దీనికి సంబంధించి పోలీసులు ఉక్కుపాదం మోపాలి అనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క చాలా సార్లు చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు మాత్రము పోలీసులు ప్రతిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు ఆంక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఈ యొక్క సన్బర్న్ కార్యక్రమం పైన కూడా దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే సన్బర్న్ కార్యక్రమం అనేది దీనికి సంబంధించి పూర్తిగా అనుమతులు తీసుకుంటేనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి, లేకపోతే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించొద్దని చెప్పి కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నగరంలో ఈ యొక్క 31st నైట్ ఈవెంట్ కి సంబంధించి చూస్తే పోలీసులు ఎక్కడెక్కడ ఈవెంట్లు నిర్వహిస్తున్నారో అక్కడ మాత్రము పోలీసుల గట్టి నిఘా కూడా పెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి సరఫరా కాకుండా డ్రగ్స్ కూడా ఎవరు సేవించకుండా కావాల్సిన యొక్క దీనికి సంబంధించి కూడా నిఘా ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే దీనికి సంబంధించి యొక్క గతంలో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తారో వారిపైన కూడా నిఘా పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రము 31st నైట్ యొక్క వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కూడా పోలీసులు అన్ని చర్యలు కూడా చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు రావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులతో శ్రీశైలం క్షేత్రం జనసంద్రమైంది. వేకువజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్లో బారులు తీరారు. దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు రద్దు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, వరుసగా సెలవు దినాలు కావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వస్తుండడంతో దర్శనంకి సుమారుగా 5 గంటల సమయం పడుతుంది. ప్రధానంగా నిన్న దాదాపు 4 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి చేరుకుంటున్న భక్తులకు దర్శనము సంగతి పక్కన పెడితే మాత్రం ఈ చలికాలంలో అక్కడ వచ్చే భక్తులకు మాత్రం వసతి సౌకర్యం లేకపోవడంతో చాలా మంది భక్తులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ భక్తులకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అక్కడికి చేరుకునే భక్తులకు వసతి సౌకర్యాలు లేకపోవడంతోనే తిరుగు ప్రయాణంలో దేవస్థానం అధికారులపై మండిపడుతూ కూడా తిరుగు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా నిన్న శ్రీశైల క్షేత్రానికి 4 లక్షల మంది భక్తులు చేరుకోవని తిరుగు ప్రయాణం సిద్ధం కావడంతో ట్రాఫిక్ సుమారుగా 6 గంటల సున్నిపేట నుంచి శ్రీశైలానికి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 10 కిలోమీటర్లు చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టింది. శ్రీశైలం నుంచి ఇటు తెలంగాణకు వెళ్ళాలంటే 6 గంటల సమయం దాటిన తర్వాతనే వాళ్ళు ఇటు తెలంగాణకు వెళ్లేందుకు మార్గము సుగమమైందని చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మాత్రం వసతి సౌకర్యాల కల్పనపై కనీసం ఇప్పటికైనా పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ భవిష్యత్తులో భక్తులను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పించాలని కూడా భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పెరిగిన చలి తీవ్రతతో ఏజెన్సీ ప్రాంతవాసులు వణుకుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులు కొనరాక వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. చలి నుండి రక్షణక ఏజెన్సీ ప్రాంతవాసులు చలిమంటలు వేసుకుని సేదీరుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే తప్ప ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. If you button updates, for more updates, keep watching Swatantra News.